పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం గరగపర్రు మైప గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు ఉండి స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజుకు అపూర్వ ఆదరణ లభించింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఎదురొచ్చి పూల వర్షం కురిపించారు. శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చాలా కాలంగా మీరు చేస్తున్న సేవ మా అందరికీ గుర్తుందని, మే నెలలో జరిగే ఎన్నికల్లో శివరామరాజును గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఆటోలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శివరామరాజుకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తాను ఎంతగానో పాటుపడ్డానని తెలిపారు. మీ సోదరుడిగా కుటుంబ సభ్యుడిగా గుర్తించి గెలిపించాలని కోరారు. ప్రజాసేవ తన ధ్యేయంగా పాటుపడతానని శివరామరాజు హామీ ఇచ్చారు. గరగపర్రు గ్రామం పూర్తిగా రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామం. ఇక్కడ రైతులందరూ కూడా బాగా కష్టపడి వ్యవసాయం చేస్తారు. అలాగే ఇక్కడ భూమి కూడా సారవంతమైన భూమి, అట్లాగే సాగునీటి సౌకర్యం కూడా బాగా ఉండే ప్రాంతం. ఈ రైతులందరూ కూడా బాగుండాలి, రైతులందరూ కూడా వృద్ధి చెందాలనేది ఆకాంక్ష. అట్లాగే గరగపర్రు గ్రామంలో సత్యం రామలింగరాజు గారు స్వగ్రామం, అట్లాగే వసుధ ఫౌండేషను, వసుధ ఫార్మా వెంకటరామరాజు గారు స్వగ్రామం. ఇక్కడ ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కూడా వృద్ధి చెందిన గ్రామ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మీరందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చమని చెప్పి గరగపర్రు గ్రామ ప్రజానీకాన్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. ఈ గ్రామ ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ గ్రామంలో మనం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూడా సేవలు చేశాం, అట్లాగే రైతులకి అండగా నిలబడ్డాం, గ్రామంలో మౌలిక వసతులు కల్పించాం, రోడ్లు నిర్మాణం కానీ మంచినీటికి కానీ చేయగలిగాం. రానున్న రోజుల్లో ఈ గ్రామానికి రైతాంగం నీటి ఎద్దడి సమస్య ఉంది. ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ మైప గ్రామ సమగ్ర అభివృద్ధికి పాటుపడగలనని నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి. అదే భావనతో గ్రామస్తులందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి ఆశీస్సులు ఇవ్వడానికి సన్నద్ధులై ఉన్నారు. మైప గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి వాడిగా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. మీరు నన్ను గెలిపించి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరి ప్రార్థిస్తూ మైప ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.